మరి అంటే బన్నీ గారితో 6 సంవత్సరాల ట్రావెలింగ్ అంటే స్క్రిప్ట్‌తో ట్రావెలింగ్ అంటే బన్నీ గారితో ఉన్నట్టు. ఎందుకంటే పుష్పరాజు ఆయనే పుష్పరాజు కాబట్టి. సో మరి ఓవరాల్‌గా ఈ ట్రావెలింగ్‌లో బన్నీ గారికి మీకు జరిగిన ద బెస్ట్ పార్ట్ అంటే గుర్తుండిపోయే అంశాలంటే ఏం చెప్తారు? సుకుమార్ గారితో గాని, బన్నీ గారు గాని. సార్ కాకపోతే ఏంటంటే మనకి అన్ఫార్చునేట్గా ఆ సీన్ ఒక డైలాగ్ అది ఎడిట్లో పడలేదు, కానీ పుష్ప కడుపులో బిడ్డతో మాట్లాడే ఒక ఎపిసోడ్ ఉంటుంది సార్. ఓకే. ఎడిటింగ్ యాక్చువల్లీ దానికి ఒక డైలాగ్ చెప్పినప్పుడు సుకుమార్ గారు లేదు, బన్నీ గారికి చెప్పారు. బన్నీ గారు పిలిచి ఒక్క డైలాగ్లో సినిమా నచ్చేసేలా ఉంటుంది చూడు, అలాంటి డైలాగ్ ఇది అన్నారు. బట్ అన్ఫార్చునేట్లీ మనకి స్క్రీన్ మీద రాలా. ఏం సార్ ఏం డైలాగ్? మంచి అంటే నేను మీ కాంటెక్స్ట్ చెప్పకుండా డైలాగ్ చెప్పలేదు, ఎందుకంటే కాంటెక్స్ట్ చెప్పాలి కదా. కాంటెక్స్ట్ అంటే బిడ్డతో మాట్లాడు, కడుపులో బిడ్డతో మాట్లాడు. పుష్ప కడుపులో శ్రీవల్లి కడుపులో బిడ్డతో మాట్లాడే ఎపిసోడ్ బిడ్డకి చెప్తాడు అనమాట. తన ఐడియాలజీ బిడ్డకి చెప్తాడు. అంటే ఏంటి అలాంటి పరిస్థితి వచ్చినా మనం తగ్గకూడదని ఒక ఐడియాలజీ చెప్తాడు బిడ్డకి. ఓకే ఓకే ఓకే. అంటే నేను ఒక ఫాదర్ బిడ్డకి తన ఐడియాలజీ చెప్తే అలా చెప్తాడు సార్. అలాంటి ఒక డైలాగ్ పార్ట్ వెరీ వెరీ అంటే బన్నీ గారికి విపరీతంగా నచ్చింది. మరి సుకుమార్ గారితో మీకు అంటే మీకు గురువు ఇన్నేళ్ళ నుంచి ట్రావెల్ ఉంది, బట్ కాకపోతే ఒక మూమెంట్ ఉంటుంది కదా, ఎస్ హీ ఈజ్ మై గురు అని మళ్ళీ అనిపిస్తుంది. ఒక మూమెంట్ ఖచ్చితంగా ఉంటుంది ఖచ్చితంగా ట్రావెలింగ్లో. ఆ మూమెంట్ అంటే ఏం చెప్తారు? అరే ఎందుకు కదా ఈయన మాస్టర్ అనేది, ఇందుకు వస్తుంది ఇది కదా ఆయన దగ్గర నేర్చుకోవాలని ఒక మూమెంట్ వస్తుంది కదా. మల్టిపుల్ మూమెంట్స్ సార్. సుకుమార్ గారితో అంటే జస్ట్ ఒకటి ఎగ్జాంపుల్గా చెప్పండి. పుష్ప 1కి చెప్తే సార్, పుష్ప 1 సినిమా చూసి వచ్చి అంటే మనం ఎడిట్లో చూస్తాం కదా సినిమా, ఎడిట్ చూసి వచ్చి సుకుమార్ గారు చెప్పారు సార్, పుష్ప 1లో శ్రీవల్లి పుష్ప దగ్గరికి వస్తా చూడండి సార్, జాలరెడ్డి నన్ను రమ్మంటున్నాడు. అవునవును. సో నేను ఇప్పుడు ఆ దగ్గరికి వెళ్ళాలి, ఆప్షన్ లేదు నా దగ్గర అని శ్రీవల్లి పుష్ప దగ్గరికి వస్తా చూడండి సార్. ఆ సీన్ చూసినప్పుడు నేను సుకుమార్ గారితో చెప్పాను సార్, ఈ సీన్ మీరు తప్ప ఇంకెవరు తీయలేరు సార్ ఈ సీన్ని ఇలాగా, ఎందుకంటే చాలా కష్టమైన సీన్ సార్, ఎగ్జిక్యూట్ చేయడం చాలా కష్టం సార్ ఈ సీన్ని. ఎందుకంటే అందులో ప్రతి క్యారెక్టర్ని జస్టిఫై చేయాలి. అమ్మాయి వచ్చి జాలరెడ్డి నన్ను రమ్మంటున్నాడంటే పుష్ప అవునా రమ్మంటున్నాడా వెళ్ళు అంటాడు. అవును మన క్యారెక్టర్ జస్టిఫై చేస్తాం. అమ్మాయి వచ్చి సరే నన్ను వాడెవడో రమ్మంటున్నాడు, నాకు ఫస్ట్ టైం నీతోనే జరగాలని నాకు ఉంది కాబట్టి నీ దగ్గరికి వచ్చానంటది ఆ అమ్మాయి. ఇప్పుడు అమ్మాయిని అలా జస్టిఫై చేస్తాం. అలాంటి అంత చాలా కష్టం ఎగ్జిక్యూట్ చేయడం ఈ సీన్ని. అలాంటి సీన్ని ఆయన అది సెకండ్ పార్ట్లో మీకు ఏమనిపించింది అలాంటి అది చెప్పారు సార్. నేను సెకండ్ పార్ట్ చూసి వచ్చి సుకుమార్ గారితో ఏం చెప్పారంటే సార్, ఫస్ట్ పార్ట్లో నాకు ఆ సీన్ అనిపించింది కదా సార్, సెకండ్ పార్ట్లో నాకు 2 సీన్లు సార్. ఒకటి సారీ చెప్పి వెళ్ళిపోతున్నప్పుడు పుష్ప కార్లో మాట్లాడే కాన్వర్జేషన్ ఉంటుంది కదా సార్, నేను మీరు తప్ప ఇంకెవరు తీయలేరు ఆ సీన్ని అలాగా అనే నా ఫీలింగ్ సార్. రెండోది రావు రమేష్ గారు ఫహద్ దగ్గరికి వచ్చే సీన్ ఉంటుంది, నాకు ఆ సీన్ కూడా విపరీతంగా అంటే అది చూసినప్పుడు ఇది కదా సీన్, ఒక క్యారెక్టరైజేషన్ ప్రజెంట్ చేయడం ఇది కదా, ఇలా కదా అది ఇప్పుడు పర్సన్ మాస్టర్ ఆఫ్ దిస్ క్రాఫ్ట్ అని అంటారు. ఇప్పుడు బయట అది బాగా సర్క్యులేట్ అవుతుంది, అంటే రాజకీయ నాయకుడు అంటే అన్ని ఇప్పేస్తున్న రాజకీయ నాయుడు అని ఉంది కదా అది యాక్చువల్గా. అది 2 సీన్స్ నేను ఈసారి సినిమా చూసి బయటకు వచ్చిన తర్వాత సుకుమార్ గారికి ఎడిట్ చూసి బయటకు వచ్చి సుకుమార్ గారికి చెప్పి 2 సీన్స్ ఎక్స్ట్రాడినరీ సార్. అయితే మీరు మొత్తం టోటల్గా పుష్ప వరకు వచ్చేసరికి సింగిల్ కార్డ్ సోలో డైలాగ్ రైటరు ఆయన నీతిగా నిజాయితీగా కథనం దర్శకత్వం అని వేసుకున్నారు. బట్ మరి ఆయన కూడా ఏంటంటే చాలా రైటింగ్ మీద గ్రిప్ ఉంది కదా, సో ఎలా ఉండేది సార్ మీ ఇద్దరిది కన్వర్జేషన్, అంటే ఎలా మౌల్డ్ చేసుకున్నారు? కాంట్రిబ్యూషన్ లేకుండా ఏ క్రాఫ్ట్ ఉంటుంది కదా సార్, జస్ట్ డైలాగ్స్ అండ్ లిరిక్స్లో ఆయన కాంట్రిబ్యూషన్ ఉంటుంది, మ్యూజిక్లో ఆయన కాంట్రిబ్యూషన్ ఉంటుంది, ఆర్ట్ వర్క్లో కాంట్రిబ్యూషన్ ఉంటుంది, ఫైట్స్లో కాంట్రిబ్యూషన్ ఉంటుంది. సుకుమార్ గారు ఇన్వాల్వ్ అవ్వని క్రాఫ్ట్ ఉండదు. ఎందుకంటే ఆయన ఇట్స్ నాట్ లైక్ ఓకే నువ్వు ఈ పని చేసి అన్నది ఉండదు. అవునవును ఉండదు. బట్ అసలు వేరే వాళ్ళు పని చేస్తే అసలు ఆయన సాటిస్ఫై అవ్వరు. ఫస్ట్ థింగ్ ఆయన చేసిన దానికి చాలా సార్లు ఆయన సాటిస్ఫై అవ్వరు. అవును సార్ రాస్తేనే సార్ అనుకుంటేనే చాలా దానికి సాటిస్ఫై అవ్వరు. సో ఇట్స్ వెరీ కొలాబరేటివ్ వర్క్, వెరీ కొలాబరేటివ్, లాట్ ఆఫ్ కాంట్రిబ్యూషన్స్. కాంట్రిబ్యూషన్ చాలా ఉంటాయి. ఎందుకంటే కథ బిల్డ్ చేసినప్పుడే మీకు ఏం మాట్లాడాలి అన్న ఒక సెన్స్ వచ్చేస్తుంది. అవునవును. స్టోరీ రాసేటప్పుడు, స్క్రీన్ ప్లే బిల్డ్ చేసేటప్పుడు మీకు వచ్చేస్తుంది కదా, చాలా 100% అది